చింత లేని జీవితం. ఏ జీవితం చెప్పండి, అందరూ చెప్పాలి. చింత లేని జీవితం. మరి బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు చదువుతాం, చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఆల్రెడీ ఒక వారం బ్లెస్సీ చింత గురించి ప్రసంగం చేసింది. చెప్పిందా? ఏం చెప్పారు చింత గురించి? ఏం చెప్పారు? అంతేనా? చింతపడకుడి. ఇంకేం చెప్పారు? చింత పోవాలంటే సమాధానం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఓకే, కృతజ్ఞత కలిగి ఉండాలి. సో చాలా విషయాలు చింత గురించి బైబిల్లో ఉన్నాయి. అయితే ఆ వాక్యాన్ని విని నేను మళ్ళా ఒక అవుట్లైన్ తనకిచ్చాను. నా దగ్గర కూడా ఉంది. సో వాక్యం ఎలా తయారు చేయాలనే కాన్సెప్ట్ కూడా తనకు చెప్పడం జరిగింది. అందులో నుంచే కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి జగడములు, ఎవరికి చింత అన్నాడు. ఇంకొకరు చదవండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి అబ్బా ఎన్ని ఉన్నాయండి అక్కడ. ఎవరికి శ్రమ, శ్రమ ఎవరికి ఉంటుందండి అమ్మా? శ్రమ ఎవరికి ఉంటుంది? ఎవరికి శ్రమ? రెండు. దుఃఖం ఎవరికి ఉంటుంది? ఎవరికి దుఃఖం? ఎవరికి దుఃఖం ఉంటుంది? జగడం అంటే గొడవ. ఎవరికి గొడవ? ఇంటి పక్క వాళ్ళకి మనకి ఏముంటుంది అప్పుడప్పుడు? డ్రైనేజీ గొడవ. ఏ గొడవ? డ్రైనేజీ గొడవ. ఎవరికి జగడములు? ఇది మన పాయింట్. ఎవరికి చింతలన్నీ తీరేనయ్యా. పాడన పాట. ఏ పాట అది? చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నిన్ను చేరినా. ఆ పాట ఏంటి అసలు గుర్తురాలేదు మనకి. ఎంత మంచి దేవుడో అనే పాట కదా. అది కాదు. నిన్ను చేరగా. ఇప్పుడు నేను ఒక పాట పాడతాను. చింతలేదిక వింతగాను బేత్లెహేమందునా. పాడామా? ఎప్పుడు పాడేవాళ్ళు మనం? అసలు క్రిస్మస్కి ఈ పాట గుర్తుందా అమ్మా? పూర్వం పాడేవారు. నేను పొద్దుట ఇది ధ్యానం చేస్తున్నప్పుడు ఆ పాట గుర్తొచ్చింది. చింతలేదికి మీద చాలా పాటలు ఉన్నాయి కదా అని అనుకున్నప్పుడు ఈ పాట గుర్తొచ్చింది. అప్పుడు ఇంటింటికి వెళ్ళి, ఎక్కడ క్యారల్స్కి వెళ్తారు కదా, ఒక ఇంటింటికి వెళ్తారు కదా క్యారల్స్కి. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు పాట పాడేవారు. ఏ పాట పాడాలి? క్రిస్మస్ పాటే పాడాలి. చింతలేదిక యేసు పుట్టెను వింతగాను. వింతగా యేసుప్రభు బెత్లెహేములో పుట్టాడు. ఇక మనకి ఏం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి చింత? చాలా రకాలైన చింతలు బైబిల్లో ఉన్నాయి. లోకాసువార్త 10:40లో, లోకాసువార్త 10:40లో ఒక ఆవిడ అడుగుతుంది, నీకు చింత లేదా అంటుంది. ఎవరికి చింత? లోకాసువార్త 10:40. మార్త ఏం పెట్టుకుందండి? విస్తారమైన పని. మీకు ఉంటుందండి విస్తారమైన పని ఇంటి దగ్గర? ఆదివారం పూట విస్తారమైన పని ఉంటుందా? ఉండదా అమ్మా? ఉండదా?
అమ్మ మీ ఇంటి దగ్గర ఎవరు విస్తారమైన పని లేదా? విస్తారమైన పని ఎప్పుడు ఉంటుంది? ఫంక్షన్ అయినప్పుడు ఉంటుంది. మీ బాధ చూడాలి. ఏదైనా ఫంక్షన్ చేశారనుకో మీ ఇంటి దగ్గర, విస్తారమైన పని. ఇవేం పెట్టుకుంది? విస్తారమైన పని పెట్టుకుని చేత ఏం వేసిందండి? కొంతమంది తొందర ఎక్కువ. విస్తారమైన పని పెట్టుకుని తొందరపడిపోతుంది. ఏం చేయాలి తొందర. ఆయన ఎద్దుకండి అని ఎవరి ఎద్దుకు? యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా ఎలా చేస్తున్నాను పని? మీరు పని చేసినప్పుడు ఒంటరిగా పని చేస్తారు, అందరూ పని చేస్తారు ఇంట్లో అండి. ఇంట్లో కూర అందరూ కలిసి వండుతారు, ఒకళ్ళు వండుతారా? అమ్మా ఒకలేరా? అయ్యో ఎంత బాధ. అయితే మీకు చింత ఉంది ఇప్పుడైతే, అంతేనా? కొంతమంది భర్తలు ఉల్లిపాయలు కోస్తారు, అంతేనా? కొంతమంది భర్తలు నీళ్లు మోస్తారు. పెళ్ళైన కొత్తలో మా ఆవిడకి బోర్కెళ్ళి బింతో నీళ్ళు ఆడో రాదు, నేనే నీళ్ళు మోసుకోండి మరి. ఈ ఏరియాలో అంటే పైప్స్ వేరు, మా ఊర్లో పైప్ వేరు. ఒకసారి పైపు కొడితే 3 రోజుల దగ్గర ఎగర. ఇంకా అది చాలా టైట్, వాటర్ కూడా ఈ ప్రాబ్లం. ఈమెమంటుంది, ప్రభువా నేను ఒక్కదాన్ని ఏం చేస్తున్నాను? ఎంత పని చేస్తున్నాను ప్రభువా. పోనీ నేను ఇంత పని చేస్తాను, ఇంత విస్తారంగా ఇంత పని చేస్తాను, నా సహోదరుని విడిచిపెట్టి ఏం చేసింది? నీకు పాదాల దగ్గర కూర్చుంది ప్రభువా, నీకు చింత లేదా అంటుంది. ఎవరికి చింత? ఇంకోసారి ఇంకొకరు అడుగుతారు, అలాగే యేసుప్రభు నీకు చింత లేదా ప్రభువా? మనం కూడా అప్పుడప్పుడు చింత లేని వాళ్ళు ఎవరున్నారండి? రోగం అనే చింత చాలామందికి ఉంది. రోగం అనే చింత, బాధలు, కష్టాలు, శ్రమలు. మీరు పచ్చడి తింటారా? అందరూ పచ్చడి ఏ పచ్చడి తింటారు? ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి. నువ్వు చెప్పక తెలియ నాకు అత్తవాళ్ళు ఇట్టేసి వచ్చేస్తుంది. మా ఆవిడ ఎప్పుడు సులువుగా ఉండేది కొత్తిమీర పచ్చడే. అది వండక్కర్లేదు, ఎందులో వేసి రుపేస్తారు అమ్మా? మిక్సీలో వేసి టవక్కని రుపేస్తుంది అనమాట. వండక్కర్లేదు, అది కోసేసి ఏం చేయాలి? ఆ పచ్చడి కాదు నేను చెప్పి తూచు, ఆ పచ్చడి కాదు అమ్మా, పేరకాయ పచ్చడి. అది మిక్సీలో వేసి రుబ్బేయచ్చు. ఇప్పుడు ఇంతకు ముందంటే ఆవకాయ పచ్చడి ఉంది కదా, ఈ మధ్య చికెన్ కూడా పచ్చడి చేస్తున్నారు. ఆ మధ్య అక్క చెల్లి కుట్టు చచ్చిపోయారు. ఏ ఊరు అది? రాజమండ్రా? పికిల్స్. ఏ పికిల్స్ అయ్యి? అలేకే పికిల్స్. అలా ఆఖరికి ఎంత రేంజ్కి వెళ్ళి టప్పని ఏమైపోయారు మరి. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ చాలామంది ఈ పచ్చడి వల్ల ఏ ఉపయోగం ఉంటుందంట మనకి. మన బాడీలో రెసిస్టెన్స్ బర్గని ఏది ఉండదు. ఎందుకు తెలుసా? అందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది? ఉప్పు ఎక్కువ ఉండడం వల్ల బాడీని తినేస్తుంటుందంట. కానీ మనం ఏం చేస్తాం? పూర్వం అంటే ఒక 25-30 సంవత్సరాల క్రితం ఈ పచ్చడి ఎందుకు వాడేవారు తెలుసా? ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేకపోతే అన్నం వండుకొని గింజన్నం తెల్లాక ఇది అందులో ఏం చేసేవారు? కలిపేసుకొని కూర వండుకున్నట్టుగా బిల్డప్కి తినేవారు. ఇప్పుడు ఫ్యాషన్. మీరు ఎప్పుడైనా ఈ ఫంక్షన్కి గట్టి వెళ్ళినప్పుడు ఎత్తుంటారు, చిన్న మొక్క ఎత్తుంటాడు. ఎవడు తిండదు ఇది? ఎవడు తిండు? సో చాలాసార్లు చింత అనేది మనిషికి ఉంది. ఇవన్నీ తినడం వల్ల మనిషికి రోగం వస్తుంది. ఇందాక చదివాం కదా 112వ కీర్తనలో భక్తిహీనులకు చింత ఉండదంట. ఎన్నో వచ్చును? 112వ కీర్తన 10వ వచనం చదవండి. భక్తిహీనులు ఎవరికి చింత ఉండదు? భక్తిహీనుడాడు, భక్తిపరుడు కాదు, అడిగి చింతే లేదు, అసలు దాని గురించి చింతే లేదు. మనలో చింత చాలామందికి ఉంటుంది. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి. మొన్న సహోదరి ఇంటికి వెళ్ళాం ప్రార్థన చేయడానికి. మంచి ఇల్లు దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు మేము క్రిస్మస్కి అనుకుంటా మంచి చలికాలం వెళ్ళే వాళ్ళ ఇంటికి చెప్పడానికి. ఫ్యాన్ తిరుగుతుంది. అది ఎలా ఉందంటే ఆ ఇల్లు కమ్మల పాక.
నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. చిన్న పిల్లల్ని పెట్టుకొని అంత ఆ రాత్రి పూట చలిలో మీకు చెప్తున్నానండి, వాళ్ళు దుప్పటి కప్పుకున్న ఆ ఫ్యాన్ తిరగకపోతే దోమలు గుడేస్తాయి. అలాగే పాపం ఆ పిల్లలు పెట్టుకుని ఉంది. నాకు చాలా బాధ అనిపించింది. అయితే ఒకరోజు అయ్యా ఇల్లు కట్టాలనుకుంటున్నాం. మొన్న ఇల్లు చూసినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, దేవుడు ఒక ఉన్నతమైన గృహాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె చింతను దేవుడు ఏం చేశాడు? తీర్చాడు. మనం దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు చింత ఉంటుంది. భక్తిహీనుడికి ఆమె చింత, భక్తిహీనుడికి చింత లేదు. ఆడు భక్తి ఉంటే కదండి చింతపడడానికి. రేపు ఎలాగా అనే చింత భక్తిపరుడికి ఉంటుంది. రేపు ఎలా ప్రార్థన చేయాలి, రేపు నేను ప్రార్థన చేయలేనేమో, నేను నిన్ను ఆరాధన చేయలేనో చింత ఉంటుంది అడిగి. భక్తిహీనుడికి భయం ఉండదు. కొన్ని విషయాలు చెప్తాను. చింత లేని వాళ్ళు ఎవరో కొన్ని చెప్తాను. చింత లేని జీవితం కదా, వస్తాను, మనం బైబిల్ దగ్గరికి వస్తాను. యోబు గ్రంథం 39వ అధ్యాయం. యోబు గ్రంథం మొట్టమొదటిగా 7 విషయాలు చెప్తాను. యోబు గ్రంథం 39:16. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను. దానికి ఏం లేదండి. ఇక్కడ ఒక పక్షి ఉందండి. ఈ పక్షి అట గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టినది ఏం చేస్తారు? కోడిపెడ గుడ్లు పెట్టినది ఏం చేస్తుంది? అది జాగ్రత్తగా దాచి ఆ గుడ్లు పొదిగి పిల్లలు చేసి, ఆ పిల్లలను మళ్ళా అవి తినే రేంజ్ వచ్చేంతవరకు దాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? తల్లి పక్షిది కదా. కానీ ఇది ఏం చేస్తుంది? ఆ గుడ్లు పెట్టేసి ఆ పిల్లలు ఎవడైనా చంపేస్తాడేమో అని, మళ్ళీ చదువు మరి, తన పిల్లలు, ఎవరి పిల్లలు? తన పిల్లలు తనవి కానట్టు. అక్కడ ఆగుదాం. మీ పిల్లలు కానట్టుండి ఎట్టుంటారు వాళ్ళు? అమ్మా, మీ పిల్లలు కానట్టుండి ఎట్టుంటారు? ఓ పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్తే వాళ్ళకి 4 పిల్లలంట. ఎంతమంది? 4 పిల్లలంట. దేవుడు గొప్ప ఆస్తి ఇచ్చాడే, నాకు 4 పిల్లలు అన్నారట. ఎంతమంది పిల్లలు? ఒకడికేమో బనీన్ ఉందంట, ఒకడికేమో డాయర్ ఉందంట, మిగతా 2కి ఏమి లేవంట. ఇది ఆశీర్వాదమా అంటే? 4 కన్నారు, పెంచొద్దా? 4 పుట్టించారు, దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి కనే స్థితి. అప్పుడు ఒకడిని అయ్యగారి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టరా అంటుందంట. ఏమంటుంది? ఆడు ఒంటి నిండా బాడే, తల దువ్వలేదు ఆడికి. ఇప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళి ముద్దు పెడితే ఏమవుతుంది? ఇదంతా దేవుని ఆశీర్వాదం ఉంటుంది కొంతమంది, కానీ దాని ఆశీర్వాదాన్ని ఏం చేయలేరు, అనుభవించలేరు. ఈ పక్షట పిల్లలు తనవి కానట్టు. కొన్నిసార్లు అప్పుడప్పుడు నేను చూస్తుంటాను, కొంతమంది పాస్టర్ గారు వెళ్తున్నాం, మా పాస్టర్ గారు కాదన్నట్టు పోతుంటారు వాళ్ళు. ఆడవాళ్ళు కూడా తయారైపోయి ఈ మధ్య. ఎన్ని సంవత్సరాల పరిచర్యలో నేను వెళ్తున్నప్పుడు అయ్యగారు వెళ్ళిపోతున్నారు, లేదు ప్రైజ్ లాంటి చెప్పాలి, వందనాలు చెప్పాలని ఏం లేదు. వెళ్తారులే, వాళ్ళ పని వాళ్ళదే. తనవి కానట్టు. నేను వెళ్తున్నప్పుడు ఎవరిని చూడలేదనుకో, అందరినీ చూస్తాను నేను. దేవుడు సేవకుడుగా ఒక గ్రహింపించాడు. ఇవేం చేస్తున్నాడు? తన పిల్లలు తనవి కానట్టు. చదువుమా. ఏమండి కాఠిన్యం అంటే? మీరు యథార్థంగా చెప్పండి, అందరూ డెవలప్ చూడండి ఒకసారి. మీ పిల్లల్ని చిన్నప్పుడు గట్టిగా కొట్టలేదన్న వాళ్ళు చేయొద్దండి. నేను అస్సలు కొట్టలేదన్న వాళ్ళు చేయొద్దండి. అన్నం తినకపోతే అన్నం తినవేరా అని పఠాలు గుడేస్తారు. అడమ్మో అన్నప్పుడు నోట్లో గురేస్తారు కదా. కొంతమంది ఉంటారు ఈ సంకలు ఎత్తుకుంటారు. ఆ అన్నం అది వీడు తినడం కొంత,
పక్కింట్లో ఒలగబోసేది కొంత, ఈ చివరి నుంచి ఆ చివరికి ఒలిగిపోయేదాకా తినిపిస్తాను ఉంటారు. ఎందుకు? ఆడు తినాలి. ఆడు తినకపోతే ఏం చేస్తాడు రాత్రి? అది నిద్రపోవడం, మిమ్మల్ని నిద్రపోనివాడు. అందుకని తినేస్తే ప్రభా దేవునికి స్తోత్రం తండ్రి, హ్యాపీగా యేసు ప్రభు వారు ఆ వాడలో నిద్రపోయినట్టుగా. అబ్బా కదా, బైబిల్లో పిల్లలు తనవి కాఠిన్యం చూపిస్తుందంట. కొన్నిసార్లు పిల్లలు ఇలా కాఠిన్యం చూపిస్తాం మనం. ఎప్పుడు తెలుసా? వాడు మన చేతి దాటిపోయినప్పుడు, మన మాట వెళ్ళినప్పుడు కాఠిన్యం చూపించండి, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ఈ పక్షి తన పిల్లల ఎడల కాఠిన్యం చూపి చదుమ్మా ఏమైపోయిందండి? కష్టపడి ఆ గుడ్డులు పెట్టి ఆ పిల్లలను పెంచి ఆ పిల్లలను చేస్తే తన కష్టం వ్యర్థమైపోతుందేమో అని ఏం లేదు, ఈ పక్షికి చింత లేదు. ఎల్లడో లేరంటారా? మీ కష్టార్జితం వృధా అయిపోయినా, మీ కష్టార్జితము కొంతమంది అంటారు నీటిలో గంగలో పోసిన పన్నీరు విలువైందే, కానీ దాన్ని ఉపయోగించుకునే కెపాసిటీ మీకు బుడిదలో పోసిన పన్నీరు అయిపోయిన జీవితం. ఈ పక్షి కూడా అలాంటిదే. తన కష్టం వ్యర్థమైపోకూడదు. ఏమైపోకూడదు చెప్పండి? మీరు కష్టపడుతున్నారు, అందుకే బైబిల్ నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదు అన్నాడు. అందరూ అనుభవిస్తున్నారా? కొంతమంది కష్టార్జితం సిల్లు సంచిలో ఉంటుంది. ఎక్కడ సిల్లు సంచి అంటే? ఇప్పుడు మీరు బ్యాగ్ తెచ్చారు, బ్యాగ్లోని బియ్యం వేయండి, ఏమవుతాయి? మీరు అనపత్రి నుంచి ఇంటికి వచ్చే లోపు మొత్తం గింజలు అక్కడ ఉంటాయి, రోడ్డు మీద ఉంటాయి. ఎందుకు? చాలామంది కష్టార్జితంలో అదే ఉంటుంది. నేను చాలాసార్లు చాలామంది నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు సంపాదించేది, నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయండి, గవర్నమెంట్ ఉద్యోగం. ఏ ఉద్యోగం? వాళ్ళ ఇంట్లో తినడానికి సరైన తిండి ఉండదు. వాళ్ళ ఇంట్లో తినడానికి, లేకపోతే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలాసార్లు అనుకుంటాను, వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ఇన్వర్టర్ లేదు వాళ్ళ ఇంటి దగ్గర, ఏం లేదు, ఇన్వర్టర్ లేదు, ఏసీ లేదు, సరైన బైక్ లేదు, నెలకి 80,000 రూపాయలు. నేను అడిగిన ఏం చేస్తారు మీరు డబ్బులు అడిగితే అలా అయిపోతున్నాయండి. 80,000 రూపాయలు ఏం తినేస్తున్నారు అంటే? నీ కష్టార్జితాన్ని అనుభవించే భాగ్యము కూడా నీకు ఉండాలి. దేనికి స్తోత్రం. డబ్బులు పెట్టుకుని చాలామంది పిసినాతనం చేసి బ్యాంకులో దాచుకునే వాళ్ళు ఉంటారు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని పెరుగుతుంది తప్ప, ఒక మంచి బైక్ కొనుక్కొని అనుకోండి, అలా తిరగచ్చు. నీకు ఎక్స్పీరియన్స్, నీకు 10 ఎవరిని అడగకుండా అటు ఇటు తిరగవచ్చు. నీ సొంత బైక్ అది. పిసినాతనం చేసి ఏం చేస్తారు? వాళ్ళ డబ్బులు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఒక ఆయనట రాజమండ్రి నెలకోసారి వెళ్తాడట ప్రార్థనకి, సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు. దేని మీద? నేను అడిగిన సైకిల్ మీద ఎందుకు రా అంటే, డబ్బులు అయిపోతాయి పాస్టర్ గారు. అటు ఇటు ఎంత? 60 రూపాయలు అటు ఇటు, అంతేనా? ఈడు వెళ్ళొచ్చి తొక్కొచ్చి లోపల షుగర్ డౌన్ అయిపోతుంది. వీడికి పిసినాడతాను. ఈ పక్షి కూడా అలాంటిదంటే కష్టార్జితం వ్యర్థమైపోయిన చింతలేదు దానికి. రెండోది చూద్దాం, ఇది ఇంకా బాగుంటుంది. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. రెండవది ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం. ఇలాంటి బ్యాచ్కి చాలామంది ఉంటారు. 6వ అధ్యాయం ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. పాత్రలో ద్రాక్షారసం పోసి పానము చేచు పైన పరిమళ తైలం పూసుకుందురు కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఏం పడరండి? ఉపద్రవమును గూర్చి. అందులో చూడండి, ద్రాక్షరసం అంటే మనం అనుకునే ఆదివారం పూట ప్రభువులు ఇచ్చే ద్రాక్షరసం కాదు ఇది. ఇది ఈ ద్రాక్షరసము సారాకి సంబంధించింది, పులుసునది.
ఈ పులుసుని వీళ్ళు ఒక పాత్రలో పోస్తారండి. ఎక్కడ చెప్పండి? ఒక పాత్రలో పోసి అది త్రాగుతూ, పానం చేయడం అంటే ఏంటి? త్రాగుతూ. నా చూడండి, మందు కొట్టేవాడికి స్ప్రే అవసరమా అమ్మా? అవసరమా? అవసరం లేదండి. ఎందుకు అవసరం లేదు? కానీ వాళ్ళు తాగుతూ ఎందుకు కొట్టుకుంటున్నారు? స్మెల్ రాకూడదు. ఏ రాకూడదు? బాగా ఫుల్ తాగుతారు దగ్గర ఏ వాసన వచ్చినాడు పడిపోడ కింద. ఇప్పుడు ఫుల్గా తాగేసి షెడ్ వాసన కొట్టేసుకుంటూ పోద్దా? చాలామంది తాగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాసన రాకుండా జామాకు నవ్వులుతుంటారు. ఏవాకు? జామాకు నవ్వులెత్తే తాగింది ఏమవుతాడ? ఈ వాసన రాదని తాగుతాం. కానీ బాడీ తెలీదా? తాగినోడు అక్కడ మాట ఎట్ట వస్తుంది అమ్మా? మీరు కనిపించారు అనుకోండి, సండే అంటాడు తప్ప బాగా వస్తుందా? సండే గారు ప్రైజ్ లాడు అంటాడా? ఎందుకంట? తాగాడు, తాగిపోతాడు. తాగిడు ఏం చేస్తున్నాడు? పరిమళం పూసుకుంటూ కానీ ఇచ్చండి ఒక ఉపద్రవం వస్తుందనే చింత కానీ బాధ కానీ ఏముండదు. తాగుబోతులు అందరికీ చింత ఉందని కూడా అక్కడ తాగడు. తెలుసా మీకు? మా సంసారం గొల్లైపోతుంది, మా ఇల్లు పాడైపోతుంది అనుకున్నాడు. ఏం చేయడు? నా పక్కన ఒక డ్యూటీలో ఒక అబ్బాయి ఉన్నాడు. మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. మనం ఇంత సంపాదిస్తే రూపాయి కనపడదండి, తాగుబోతులకి ఎలా వస్తాయండి డబ్బులు అన్నాడు. ఆడు డబ్బులు ఉంది, ప్రతి రూపాయి అమ్మేస్తాడు. అవసరమైతే ఇంట్లో సామాన్లు అమ్మేస్తాడు. మెడలోది ఏంటిది? పుస్తే, అది కూడా అమ్మేస్తాడు. ఎందుకు? ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్పారు, ఒక ఆయన వచ్చి ఆయన ఎప్పుడు తాగుతాడట. వచ్చే 10 రూపాయలు ఇవ్వే, 10 రూపాయలు తక్కువ ఉన్నాయా అన్నాడట. అంటే నేనేమన్నా పనికి మాలుడా, నేనేమన్నా వెళ్ళిపోయాడు. పాపమాడు ఏం చేసాడంటే మొత్తం మీద ఆ రాత్రి షాపు దగ్గరికి వెళ్ళాడు. మరి ఇచ్చారు ఎవరో తెలియదు. తాగేసి అక్కడే చచ్చిపోయాడు. ఇంక తాగితే ఏమవుద్ది? బాడీ చచ్చిపోయిన తర్వాత అలా ఆవిడ ఏడుతున్నట్టు, రాత్రి 10 రూపాయలు ఇవ్వలేకపోయాను, అద్భుతంగా తాగుతానన్నాడు, మంచి తాగుబోతు అన్నాడు అని ఏడుతుందంట. ఏ తాగుబోతు? మంచి తాగుబోతు. నేను రాత్రి ఇచ్చిండు ఇంకా బాగా తాగి బతుకునేమో అంటుందంట. ఆ రోజు తాగుతుంటే ఎవరు పాడైపోదు. కానీ వాడికి అయ్యో నా సంసారం ఇలా అయిపోతుంది అనేటువంటి తపన. చాలామంది అర్ధాయుష్ ఎందుకు వస్తుందో తెలుసా? త్రాగుడు. ద్రాక్షారసం పుచ్చుకుంటూ పరిమళాన్ని పూసుకుంటూ ఉపద్రవం వస్తుంది అనేటువంటి ఇది చాలామంది. ఎప్పుడు వీళ్ళకి రియలైజేషన్ వస్తుందంటే పిల్లలకి పెళ్లి చేసినప్పుడు అప్పుడు వస్తుంది. అంతవరకు తాగుడు వల్ల ఎవడైనా బాగుపడినట్టు చూపించండి నాకు. ఈ మధ్య కొత్త ఫ్యాషన్ ఏంటి తెలుసా? పని చేసి అలసిపోయామండి, బాడీ రిలాక్స్ అయ్యి నిద్ర రావాలండి. ఏం కావాలి? అంటే ఇది సాకు మాత్రమే. పని చేసినోడికి ఏమొస్తుంది? నిద్ర వచ్చేద్దండి. మీకు తెలుసా? మీకు నేను 16 అవర్స్ వర్క్ చేశాను. ఎన్ని గంటలు? 16 గంటలు పనిచేశాను నేను డ్యూటీ. ఇంటికి వచ్చాను, భోజనం చేశాను. మా పిల్లల రాత్రి ఆన్లైన్ ప్రార్థన అవుతుంది కానీ ఏమొచ్చేస్తుంది నాకు? కళ్ళంటే ఇంకా వెంటనే పడుకునిపోయాను నేను. మళ్ళీ తెల్లవారు 4 గంటలకి మెలుగు వచ్చిన. అంతవరకు మీకు నిద్ర రాకుండా నిద్ర వస్తుంది. సాక్ అంతేది. కొంతమంది సిగరెట్ కాల్చకపోతే బాత్రూమ్కి రాదండి అంటున్నారు ఈ మధ్య. అది సిగరెట్ కాల్చే ఏం రాదు, అంత సాక్ అంతే, ఏం కాదు. సో ఇంకోటి చూద్దాం. చింత లేని బ్రతుకు. ఈ 2 ద్రాక్షరసం పానం చేసేవాడు, తాగేవాడికి చింత ఉండదు.
రెండోది ఒక పక్షి లాంటి జీవితం జీవించినోడికి చింత ఉండదు. మూడోది ఇది చెప్పి ముగిస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. టైం ఎంత అయిందండి? టైం ఓకే. రాజగు నెబుకద్నెజరు ఇలాగ మనం చేసి రాజు గాక 16. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. షద్రకు మేషకు అబేద్నెగో ఇలాగూ చెప్పిరి నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనేటువంటి చింత మాకు లేదు. దేనికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, 2 చెరిపేగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. షద్రకు మేషకు అబేద్నెగో కానీ వాళ్ళు ఏమంటున్నారు? రాజా, మీకు సమాధానం ఇవ్వాలనేటువంటి చింత మాకు లేదు. ఈ రాజు ఒక శాసనం చేసాడు. ఇదే అధ్యాయంలో ఉంటుంది. ఒక శాసనం ఏంటి? ఒక ప్రతిమను చేయించి ఆ ప్రతిమకి ఎవడైతే మొక్కడో, ఎవరికైతే సాగిలిపడి నమస్కారం. ఆ వచనంలో చదవడమ్మా. ఎన్నో వచనం? 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇట్లా నేను లేదనియు అది నిజమా అంటున్నాడు. ఇక్కడ అసలు ఎందుకు పెట్టారు తెలుసా? అది పై వచనాలన్నీ మీరు చదివితే, రాజా ఏదనగా విపంచకియు వాయిద్యం వాయించేటప్పుడు ఎవడండి? ప్రతి వాడు సాగిలపడి దేన్ని నమస్కారం చేయాలి? ఇప్పుడు అక్కడ వాయిద్యాలు స్టార్ట్ అవుతాయి, మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవగానే ఏం చేయాలి? అందరు ఏం చేయాలి? మరి వీళ్ళు చేశారా అమ్మా? ఆ బంగారు ప్రతిమకు మేము నమస్కరింపము. ఒక శాసనం చేశారు. ఆ శాసనం ఏంటంటే, ఎవడైతే ఈ నమస్కారం చేయడో, సాగిలపడడో, ఎవడో ఎక్కడండి? అందరూ చూడండి. గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్లో చేయబెడితే ఏమవుతుంది? మంటున్నప్పుడు అమ్మా, మండుచున్న అగ్నిగుండంలో పడేస్తే ఎలా ఉంటుంది అమ్మా? మన విశ్వాసం ఎట్లా ఉంటుంది అప్పుడు? కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము ప్రార్థన, ఈ ప్రతిమకు మేము సాగిలపడం, నమస్కరించం. మా దేవునికి మేమేం చేస్తాం? ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు రాజు అడుగుతున్నాడు, ఇదిగో మీరు ఈ మ్యూజిక్ సిస్టమా అయినప్పుడు మీరు నమస్కారం పెట్టలేదని నేను విన్నాను, నిజమా అన్నాడు. అని ఏమన్నాడు రాజు? కోపం వస్తున్నాడు రాజుకి. ఏమొచ్చింది? కోపం వచ్చేసి వీళ్ళని ఎక్కడ వేయాలి? మండుచున్న వేడి గల వేయబడుదురు. వేసారు. కానీ ఆ కింద వచ్చిన వాళ్ళు ఉంటుంది, అగ్నిగుండంలో వేసిన తర్వాత ఏమైందో తెలుసు? తీవ్రమైన ముందు రాజు కోపం వచ్చేస్తుంది. విసిరివేసిన మనుషులు ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చెరిపేగా గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ అద్భుతం ఏంటి చెప్పమంటారా? ఈ అగ్నిగుండంలో వేసారు ఎవరిని? షద్రకు మేషకు అబేద్నెగోలు కదా. ఆ వేసినోళ్ళు ఆ వేడిమికి ఏమయ్యారట? మరి వీళ్ళు మీకు బాగా అర్థం. అగ్ని గుండంలోకి వెళ్ళినట్టు చచ్చిపోతాడా, బయట నుండి చచ్చిపోతాడా చెప్పండి అమ్మా? కానీ ఇక్కడ రివర్స్ అలాగే ఉంది. మరి చదవండి. రాజాజ్ఞ తీవ్రమైనందున మిక్కిలి చాలా వేడి చేస్తారు, అధికంగా వేడి చేస్తారు.
చూడండి, దూరం నుంచి ఇసిరేశారు. ఎవరిని? వాళ్ళని ఇసిరేశారా? మనుష్యులు. నేను అనుకుంటాను అక్కడ ఎంతమంది ఫిగర్ రాయలేదు, ఎంతమంది వేశారో. కానీ వెళ్ళిన అందరూ ఏమైపోయారు? అంత వేడుంటే వీళ్ళ లోపలికి వెళ్ళిపోయి పాట పాడుకుంటున్నారు. హల్లెలూయా స్తుతి మహిమ పాడుతున్నారు. ఎక్కడ అగ్నిగుండంలో. ఇంకో అద్భుతం చెప్పమంటారా? వేసింది ఎంతమందిని? కానీ అందులో ఎంతమంది కనిపిస్తున్నారు? ఎంతమంది? 4 కనిపిస్తున్నారు. 4వ రూపం ఎలా ఉందని ఉంది అక్కడ. చదవండి, వచ్చిన చదవండి. 4వ రూపము బా దేవతల రూపం పోలేదు. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ ఒకసారి. హల్లెలూయా. వీళ్ళు ఏమన్నారు? నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు. అక్కడ ఒక మాట, ఆయన రక్షించినను దేవుడు, రక్షించడానికి సమర్థుడు, రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా అంటే రక్షించిన దేవుడే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జ్వరం తగ్గినా దేవుడే, తగ్గకపోయినా దేవుని స్వభావం ఎప్పుడు మారదు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు నిలబడిపోయారు. మేము ఈ రీతిగా ఉన్నాం, మేము ఈ రీతిగా నిలబడ్డాం అని ఆ అగ్నిగుండంలో వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు వారితో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇసిరినోళ్ళు కాలిపోయారు కానీ లోపల రాజుగారికి భయం వేసింది. మనం వేసింది ఎంతమందిని? లోపల లోపల నేను షార్ట్ ఫిల్మ్ తీసా, జీవ కిరీటం అని. అందులో ఈ ఎఫెక్ట్ పెట్టాం. అగ్నిగుండంలో వేసేస్తే కాలిపోతుంటే 4వ రూపం యేసుప్రభు రూపం నేను క్రియేట్ చేసాం, అది ఎడిట్ చేసాం. యూట్యూబ్లో ఉండదు చూడండి, జీవ కిరీటం అని. 3 వేస్తే ఎంతమంది కనిపిస్తున్నారు? ఇది దేవుడు అద్భుతం కదా. రాజు గురించి చింతపడట్లేదు. మా దేవుడు మాకుండగా ఏ చింత లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చింత లేని జీవితం ఎవరికి ఉంది? శద్రకు, మేషకు, అబేద్నెగో. మాకు చింత లేదు రాజా. చింత లేని జీవితం. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి? చాలామంది చింత ఉంటుంది. రేపేమి సంభవిస్తుంది, రేపు ఎలా బ్రతకాలి? అడవిలో పువ్వులు ఎలా బతుకుతున్నాయి, ఆకాశ పక్షులు ఎలా పోషింపబడుతున్నాయి. శద్రకు, మేషకు, అబేద్నెగోలను కాపాడింది దేవుడు. మనల్ని కాపాడ్డా? నువ్వు విశ్వాసం ఉంటే దేవుడు కాపాడుతాడు. ఆ కింద చదివితే 4వ రూపం దేవతల రూపం అనుకనే రాజుకి ఏమైంది? చదవండి. దేవతల రూపం తర్వాత ఇచ్చాను. నెబుకద్నెజరు వచ్చి ఇప్పుడు ఏమన్నాడు? మరి ముందేమన్నాడు? అర్జెంటుగా తీవ్రం అయిపోయింది, ఏం చేయాలి? మరి ఇప్పుడు ఎవరైతే మహోన్నతుడకు దేవుని సేవకులారా, ఇప్పుడు ఏమవుతున్నారు? రాకపోతే ఏమవుతాడ? ఈడు పోతాడు. ఇప్పుడు ఎవరు పోతాడు? ఈడు పోతాడు. ఇప్పుడు ఆ అగ్నిగుండం దగ్గరికి వచ్చి బతిమాలుతున్నాడు. మహోన్నత దేవుని సేవకులు మీరు బయటకు వచ్చి వచ్చిరి. వాళ్ళకట కాలిన వాసన, ఆమె దేనిస్తాం. చప్పలు కొడదాం సార్, అందరూ చప్పలు కొడదాం గట్టిగా. అగ్ని వాసన కూడా. మీరు వంట చేస్తారు కదా, కూర వండుతారు కదా, మీ దగ్గర ఏ వాసన వస్తుంది? మసాలా వాసన వస్తుంది, రాకుండా ఏముంటుందో. కొన్నిసార్లు కొంతమంది నీసు వండితే ఆ ఒళ్ళంతా నీసు వాసన వస్తుంది.
అంతే కదా. కొన్నిసార్లు కొన్ని ఇల్లులు చూస్తే ఇంకంతా అదే. నేను ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు చేపలు అమ్ముతారు, ఎండి చేపలు అమ్ముతారు. ఏ చేపలు? ఎండి చేపలు అమ్ముతారు. వాళ్ళ ఇంటికి వెళ్తే కూర్చోడానికి అందరు ఇబ్బంది పడిపోయారు. దేనికి అమ్మా? గంపలు గంపలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. గంపలు గంపలు అమ్ముతారు. ప్రతి వారం రోజుకు రోజు సంతకి వెళ్తారు. మంచి వ్యాపారం చేస్తారు వాళ్ళు. డ్రై ఫిష్ అంటారు దాన్ని. మంచి వ్యాపారం చేస్తారు వాళ్ళు. కానీ వీళ్ళకి ఆ వాసన కూడా చింత లేని జీవితం ఎవరికి ఉందంటే షద్రకు మేషకు అబేద్నెగోకు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన పాస్టర్ గారు స్టీవెన్ గారు అని బ్లాక్గా ఉంటారు. బ్లాక్ స్టీవెన్ గారు అని ఒక పాస్టర్ గారట వాకింగ్ చెప్పడానికి ఒక ఊరు వెళ్ళారట. ఊరు వెళ్తే అందరూ అనుకున్నారు, ఒరే పాస్టర్ గారు వాకింగ్ చెప్తున్నాడు, ఈ పాస్టర్ గారిని కొట్టేయాలనుకున్నారట. కొట్టేయాలనుకుని మొత్తం లైట్లు ఆపేశారట. ఏమయ్యారు? ఈ పాస్టర్ గారు నల్లగా ఉంటాడంట. ఎలా ఉంటారు? నల్లగా ఉంటారంట. ఆయన అంటాడు, నన్ను కొట్టి కూడా లైట్ వేసుకొని రావాలి, కానీ లైట్ ఆపితే నేను ఎక్కడ కనపడతాను? నా పక్క నుంచి వెళ్ళారు కానీ నన్ను ఎవడో కొట్టలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బ్లాక్ స్టీవెన్ అంటారు. ఏ స్టీవెన్? పెళ్లి గురించి ప్రసంగం చేస్తారు. రేపు 20వ తారీఖు కూడా మేము వెళ్ళి పెళ్ళికి ఆయన ప్రసంగికుడు. ఆయన చెప్తాడు, అందరూ కొడదామని వచ్చారు, నన్ను ఎవడ కొట్టలేదు. నా కలర్ చూసి ఏమైపోయారు? దేవుని కాపుదల ఒక చరలుగా ఉంటుంది. షద్రకు మేషకు అబేద్నెగోలు అంటున్నారు, మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకొక వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 4:38. మరొకరు యెరెమీయా గ్రంథం 17:8 చదవండి, ముగించేసుకుందాం. మార్కు సువార్త 4:38. ఆయన దోనె అమరమున తలగడ మీద అమ్మా యేసుప్రభు ఏం చేస్తున్నాడండి? హాయిగా అనాయం. చూడండి, దేవుడికి ఒక పేరు ఉంటుంది, కునుకాడు. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? హాయిగా తలవాల్చుకొని తలగడ వేసుకున్నాడట. తలగడ ఎవరు ఇచ్చారు? మా హిస్టరీలో రాయబడి ఉంది. హిస్టరీలో రాయబడి ఉంది ఏంటంటే, ఒక వ్యక్తి యేసుప్రభు ఉన్నాడని తలగడ తెచ్చి ఇచ్చాడంట. ఆ తలగడ మీద ఆయన పడుకున్నాడని రాస్తారు. ఇది హిస్టరీ, బైబిల్లో లేదు కానీ హిస్టరీ. ఈరోజు ఆ తలగడిచ్చిన వారి కుటుంబం ఈ రోజుకి కూడా స్టిల్ ఉంది అని హిస్టోరియన్స్ చెప్తుంటారు. ఆయన తలగడ మీద ఆగి ఏమయ్యాడు? తలవాల్చుకొని నిద్రపోయాడా? లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాం. ఎవరి చింత కావాలా ఇప్పుడు? యేసుప్రభుకి చింత ఉండాలా, వీళ్ళకి చింత ఉండాలా? ఏమండి? వాళ్ళు ఏం క్వశ్చన్ వేశారు? యేసుప్రభువా నీకు ఇన్ని కష్టాలు పడుతున్నావు, నీకు చింత లేదా, బాధ లేదా అంటుంటారు చెప్పేటప్పుడు మనల్ని. అంతేనా? అసలు భయం ఉందా నీకు? అసలు భారం ఉందా, చింత ఉందా? యేసు ప్రభువే సృష్టికర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే అక్కడ ఆ గాలిని గద్దిస్తే ఆగిపోద్ది. సముద్రాన్ని నిమ్మలం అయిపోమంటే మరి వీళ్ళకెందుకు చింత? బోధకుడా మేమేమైపోతున్నాం? నశించిపోతున్నాం. యేసు ప్రభు ఉన్నప్పుడు చింత లేని జీవితం అనుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? చదవండి. లేచి ఏం చేశాడండి? ఎందుకు గద్దించాలి? మిమ్మల్ని గద్దిస్తే ఒప్పుకుంటారా అమ్మా? మిమ్మల్ని గద్దిస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఇందాక ఈ చింత గురించి చదివేటప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు భ్రష్టులైన పిల్లలారా అని ఉన్నాడు. ఎక్కడ? మిమ్మల్ని అలాగంటే వచ్చి వారిని గుడికొస్తారా అమ్మా? భ్రష్టులైన పిల్లలారా అన్నాడు. అలా అన్నప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే భ్రష్టులుగా మనం ఉండం. ఎందుకు ఆ మాట ఉపయోగించాడు? చదవమ్మా. గాలిని గద్దించి
ముందు గద్దించాడు, వారిని గద్దించి తర్వాత ఎవరిని గద్దించాడు? సముద్రమును గాలిని గద్దించగా అణిగి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యేసుప్రభు అంటే చింత లేదు. ఆయన గాలిని గద్దించేవాడు. సముద్రాన్ని నిమనమైపోమంటే నిమనమైపోద్ది. కానీ చింత ఎవరికి ఉంది? ఇక్కడ శిష్యులకు ఉంది. అయ్యో, మన దగ్గర ఉన్నవాడు గొప్ప దేవుడు, ఈయన సృష్టికర్త, ఇన్ని కార్యాలు చేయగలిగిన వాడని చెప్పి చింత లేకుండా ఉండాలి. మనకు దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, మనకి చింత ఎందుకు? దేవుడు తన కార్యాలు చేసేటప్పుడు చింతపడుతుంటాం. మన పాస్టర్ గారు ఫోన్ చేసి నాకు, అయ్యా మీరు ఇంతకుముందు ఇలా ఉండేవారు కదా, మీరు ఇలా చేసేవారు కదా, మీకు చింత లేదన్నాడు. అప్పుడు నాకు అసలు చింత లేదు. ఎందుకు? దేవుడు పనులు దేవుడు ఇస్తే దేవుడికి ఖర్చు పెడతాను. నేను అది తీసుకోవాలనే చింత నాకు లేదు. తిమోతికి అదే చెప్తాను. ఇప్పుడు మీరు ఇస్తే నేను చేయాలనే చింత నాకైతే లేదు. మీరు ఇస్తే చేస్తాను. లేకపోతే మనుషుల మైండ్ సెట్ అప్పటికప్పుడే మారిపోద్ది. తెలుసా మీకు? ప్రతి వాళ్ళ మైండ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఎందుకో తెలుసా? ఈరోజున్న బ్రెయిన్ రేపు పొద్దుట ఉండదా? ఈరోజున్న మైండ్ సెట్ రేపు ఉండదు. ఈరోజు నేను మంచిగా కనిపించవచ్చు, కానీ ఒకరోజు వాళ్ళకి ఏదో ఒక విషయంలో చెడ్డగా కనిపించవచ్చు. చింత లేని జీవితం జీవించినప్పుడు దేవుడే ఆ కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. మాకు 2 ఆడపిల్లలు పుట్టినప్పుడు చాలామంది అన్నారు, హాస్పిటల్కి వచ్చి అయ్యో అంటున్నారు. ఏమంటున్నారు? అంటారు కదా. అలా అంటుండే మా ఆవిడకి ఇంకా టెన్షన్ వచ్చేసింది. 2 ఆడపిల్లలు పుట్టారు, ఎలా పోషించాలి? నారు పోసినోడు అంతే. ఇప్పుడు నువ్వు ఆడవాళ్ళు మగవాళ్ళుగా మార్చేయలేవు కదా, చేయగలరా? ఒక ఆవిడకి ఒక ఇంట్లో అమ్మాయి కావాలని 4 కానుపులు చూశారు. ఎన్ని కానుపులు? 4 ఆడపిల్లలే. ఇంకా ఆవిడ అందట ఇంక నేను కళ్ళలో చచ్చిపోతాను అందట. దేవుడు చింత అనేది మనకు ఉంటుంది చాలాసార్లు. నేను చెప్తాను, ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుని ఇచ్చాడు కాబట్టి ఆయన దేవుడే ఆ కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమెరికాలో తిమోతి గారు ఉన్నారు, లేదా మా మామయ్య గారు ఉన్నారు, కేడీపేటలో మా నాన్నగారు ఉన్నారు. వాళ్ళు సాయం చేస్తే పెళ్ళిళ్ళు చేసేస్తాను. దేవునికి స్తోత్రం అనుకుంటే అవదో. వాళ్ళు ఎవరెవరు ఇస్తారా? ఎవడెవడో. దేవుడు కార్యం దేవుడు చేస్తాడు. నేను చాలాసార్లు మన చర్చికి వచ్చినటువంటి ఆ పాస్టర్ గారు ఉన్నారు కదా, రాజమండ్రి నుంచి వస్తారు. ఆయన పేరు మోసెస్ గారు. వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు కూర్చోబెట్టారంట. వచ్చిన పెళ్ళి కూడా పాస్టర్ గారు అబ్బాయి బాగా డబ్బు ఉన్నవాళ్ళు 10 లక్షలు కట్నం అడిగారట. ఎంత? ఈయన ఏం చెప్పాలి అప్పుడు? ఏం చెప్పుంటారు ఒకసారి చెప్పండి నాకు. అప్పుడు మీరు అడిగిన 10 లక్షలు ప్రభు ఇస్తే నేను ఇస్తాను అన్నారట. ఎవరిస్తే? ఇప్పుడు ఎంత ఉన్నాయి నా దగ్గర? అయితే ఏం లేవు. ఇప్పుడు ప్రజల దగ్గర ప్రభు ఇస్తే ఇస్తాను. అప్పుడు అన్నారట, మీకు కోట్ల రూపాయలు ఆస్తుంది కదా, ఇంకా 10 లక్షలు ఎందుకు? కోట్లోనే వాళ్ళ దగ్గర. లేచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు వెళ్ళిపోయినా పర్లా. దేవుడు ఒక రోజు నా యొక్క ఇంటికి నా బిడ్డకి సంబంధాన్ని దేవుడు చింతలేదు. చింత ఎందుకు? దేవుడు ఇస్తే ఇస్తాను. ఆయన కొన్నిసార్లు ఆయన విషయాలు నాకు చెప్పినప్పుడు అనిపిస్తుంది, దేవుని కొరకు అలా నిలబడిపోతాడు ఆయన. చింత లేని జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 8:17 చదివారా? తీసారా? 8:17 వాడు
నాటబడి చెడు బలును భయపడదు. వర్షము లేని సంవత్సరమున చింతనందు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వర్షము లేనంటే దేవుడు దీవెన లేని సమయం ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏమవుదో చింతనందదు. ఎక్కడుంది? నీళ్ళ వారన ఉన్నది. దేవునికి స్తోత్రం. నీళ్ళు వాక్యం, నీళ్ళు పరిశుద్ధాత్మ. ఈ రెండింటి దగ్గర ఉన్నప్పుడు నీకు చింత ఉండదు. దేవునికి స్తోత్రం. వాక్యం ఉండాలి. ఏముండాలి? ఉదయం లేచి ఎంతమంది బైబిల్ చదివారు? ఉదయం లేచి ఎంతమంది బైబిల్ చదివారు? వాక్యం కావాలండి. ఏం కావాలి? ఉదయం లేచి వాక్యం చదవండి, సెల్ ఫోన్ కాదు. నీళ్ళు, ఆత్మ కుమ్మరి, పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. చాలామందికి చింత లేని వాళ్ళు ఎవరో ఉన్నారు. మందిరముని గురించి చింత కూడా లేదట. యెరెమీయా 3:16 చదివితే ముగిస్తాను. ఆఖరి యెరెమీయా 3:16 చదివితే చాలామందికి పొంది విస్తరించు దినములలో జనులు ఇక్కడ చెప్పరు, దాని విషయమై చింతపడరు అంటారు. దాని విషయమై చేసుకొనరు. పోయినందుకు మందిరం అంటే కూడా చింతలేదు చాలామందికి. ఈరోజు గుడికి వెళ్ళాలి, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి అని చింత లేదు. భయం లేని కోడి ఎక్కడ? ఎందుకు పెట్టింది భయం గుడ్డి ఆ కోడి? దానికి ఏమీ లేదు. ఈరోజు ఆదివారం నేను ఎక్కడ ఉండాలి? ఏమండి, బోల్డ్ పనులు ఉంటాయి. మనిషి బిజీగా తిరుగుతుంటాడు అనుకుంటాం. ఒక్క ఆదివారం ఒక్క పూట ఖాళీ చేసుకోలేవు. ఒక 2 గంటలు మందిరానికి వచ్చి మందిరంలో కూర్చొని దేవుని ఆరాధించలేవు. మనం అప్పుడప్పుడు నేను ఎప్పుడు నీ సన్నిధిలో ఉంటాను ప్రభు, రాజా నీ సన్నిధిలో బతికేస్తాను. తర్వాత ఆ పాట అంతా మీరు అర్థం చేసుకుంటే, ఇంక నువ్వు లేకపోతే నేను మరి ఏమైపోయారు వీళ్ళందరూ? ఈ ఆదివారం లేరు, ఉన్నాడు దేవుడు. ఎందుకు లేదు? పాట మాత్రం దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడా? అదే అంటే మరి ఆదివారం లేదు కదా. నిబంధన మందసం దేవుని సన్నిధిని మర్చిపోయిన చింత లేదంటారు. మందిరం అంటే దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది. దాని గురించిన చింత లేదు. ఈరోజు ఆ పక్షి వల్ల చింత లేని జీవితం చాలామందికి ఉంది. ఎవరేమైపోయినా కష్టాజీతం పోయినా చింత లేని జీవితం ఉంది చాలామందికి. త్రాగేవాడికి కూడా చింత లేదు. మన చింత ఏడు తెలుసా? యేసు ప్రభువుగా మనకి చింత అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఏ రాజైనా ఎవరికైనా సరే భయపడాల్సిన పని ఆయన చింత తీసేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బోధకుడా మేము నశించిపోతున్నట్టు ఆయనే చింతను తీసేసేవాడు. అందుకనే పాట రాశారు. ఏ పాట? చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బేత్లెహేమందు. ఆయన అందుకే పుట్టాడు. ఎందుకు పుట్టాడు? మన పాపపు చింతను తీసివేసి సిలువలో కొట్టివేసి మనందరినీ పరలోకం తీసుకెళ్ళాలని దేవుని యొక్క ఆశ. పాపం గురించి చింత ఉండదు చాలామందికి. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతి. ఆ చింత అంతా తీసేస్తానంట, ఆ భారాన్ని తీసేస్తానంటున్నాడు. కానీ ఈరోజు నీ చింతలన్నీ పోవాలంటే ఎవరి దగ్గర రావాలి? యేసు ప్రభు దగ్గర. ఆయన రక్షకుడు, నేను రక్షించేవాడు, నీ చింతను పోగొట్టే దేవుడు. కాబట్టి ఈరోజు మన చింతలన్నీ ఎక్కడ? నీ భారము యెహోవా మీద మోపము. నీ చింతలన్నీ ఆయన మీద మోపి ఆయన దగ్గర రా. దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.